చైనా స్టడీ క్లియర్గా ఏం చెప్తుందంటే అన్ని రకాల యానిమల్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి అంటున్నారు. యానిమల్ ప్రోడక్ట్స్ అంటే కేవలం మీటే కాదు, మీట్ ఎగ్సే కాదు, ఇంక్లూడింగ్ మిల్క్ నుంచి వీటి నుంచి కూడా దూరంగా ఉండమని చెప్తున్నారు. మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి కూడా దూరంగా ఉండమని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఆ మిల్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దూడ కోసం తయారు చేసింది, హ్యూమన్ కన్సంప్షన్ కోసం తయారు చేసిందా, ప్రకృతి పరంగా దాని ఆఫ్ స్ప్రింగ్ గురించి, దాని బిడ్డ గురించి అది తయారు చేసింది. సో దానికి కావాల్సిన హార్మోన్స్, దానికి కావాల్సిన ఎక్కువగా కాల్షియం, దానికి కావాల్సిన ఎక్కువ ప్రోటీన్ అది ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు మన శరీరాలందరికీ నేను చెప్పినట్టు మన శరీరాలు ఒకప్పుడు ఆల్కలైన్ ఉండేవేమో, మంచి జీవన శైలి, మంచి ఆహారం తినేవాళ్ళు. సో వాళ్ళు తాగితే వాళ్ళకి అబ్జర్ప్షన్ బాగుంటుంది. కానీ యాసిడిక్ శరీరాలు పాలు తాగారనుకోండి ఇంకా యాసిడిటీ పెరుగుతుంది. సో మీరు ఆ కాల్షియం ఉన్న కాల్షియం యాసిడిటీ కన్సంప్షన్ ఎక్కువ, యాసిడిటీ లెవెల్ ఎక్కువైనప్పుడు మీ బాడీలో ఉన్న కాల్షియం కూడా పోతుంది. సో పాలు తాగడం వల్ల కాల్షియం వస్తుందా, కాల్షియం పోతుందా? అండ్ మోర్ ఓవర్ డైరీ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ పాలలో దగ్గర దగ్గర 1/2 చెంచా పస్ సెల్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే రోజు వాటిని పిండి 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 అవి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యి పస్ సెల్స్ అనేవి మన పాలలో భాగం అయిపోయింది. సో WHO కూడా ఒక లిమిట్ పెట్టింది, ఇంతకంటే పస్ సెల్స్ ఎక్కువ ఉండొద్దు, దిస్ ఈజ్ అ సేఫ్ లిమిట్. సో పస్ సెల్స్ మంచివా కాదు. మితిమీరి హార్మోన్స్, ఇప్పుడు ప్రతి ఆవులకు బర్రెలకు వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తే కానీ అవి పాలు సఫిషియెంట్గా ఇవ్వలేకపోతున్నాయి. పోనీ ఆ పాలు తాగడం వల్ల ఏమవుతారు పిల్లలు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడు మెచ్యూర్ అవ్వాల్సింది ఎంత చిన్న పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. అండ్ అబ్నార్మల్ గ్రోత్, వాళ్ళ శరీరం కూడా ఏజ్ ప్రకారం కాకుండా ఏజ్ మించి పెరిగిపోతున్నారు. సో అవన్నీ కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. అండ్ మోర్ ఓవర్ ఎన్ని ఆవులు ఉన్నాయి, అవి ఏం తింటున్నాయి, పాలు డిమాండ్ ఎంత ఉంది, సో మనకు దొరుకుతున్నాయి అన్నీ స్వచ్ఛమైన పాలేనా? ఎందుకంటే మనం ఈ మధ్య టీవీలో కూడా చూస్తున్నాం, యూరియాతో కూడా పాలు తయారు చేస్తున్నారు. సో రకరకాల కల్తీ జరుగుతూ ఉంది.